ఇదిగోండి చేపల పులుసు అనేది చూసారా ఎలా ఉడికిందో గట్టిగా చక్కగా. ఇదిగోండి మామిడికాయ ముక్క, చేప ముక్క చక్కగా ఉడికిపోయింది. చేపల కూర ఈరోజు మామిడికాయ ముక్కలతోటి తయారు చేశానండి. మనకి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు వస్తాయి కదా, అందుకోసం అలా తయారు చేశాను. పెద్దలకు పెట్టుకున్నామండి ఆల్రెడీ. ఇలా పులుసు అనేది మందంగా కలుపుకొని చక్కగా ఒక ముద్ద ఒట్టి ముద్ద తిందామండి. పులుసుతోటి టేస్ట్ ఎలా ఉందో చక్కగా రుచిగా బాగుంటుంది. సూపర్ అండి. పులుపు, ఉప్పు, కారం సమపాళల్లో చక్కగా ఉంటాయి అన్నమాట. అదిగోండి.